వెల్కమ్ టు సాయి మీద యూట్యూబ్ ఛానల్. పిల్లలు, ఈరోజు మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషను చాలా కీలకమైనటువంటిది ఈసెట్ ఎగ్జామినేషన్లో. ఎందుకంటే దగ్గర మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ దాని వెయిటేజ్ మాత్రం మనకు 7 to 8 మార్క్స్ ఉంటాయి. చూడండి, ఎంత తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు ఎవరంటే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నట్టు. గ్యారెంటీగా మనకి 8 క్వశ్చన్స్ గ్యారెంటీగా ఉంటాయి, అందులో సందేహమే లేదు. ఓకే, కాబట్టి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి. ఓకే స్టూడెంట్స్, చూడండి, మన సాయి మీద మనకు ఈసెట్ 2025కి చాలా మంచి ఆఫర్ కల్పిస్తున్నది మీకు. ఎందుకంటే దగ్గర మనకు 2 months దాకా ఉంది. ఈ 2 monthsలో మనకు ఈసెట్ కోచింగ్ మీరు ఇప్పుడు తీసుకోవాలంటే కన్నా దగ్గర మీకు 6,000 అవుతుంది, 6,000 రూపీస్ అవుతుంది. బట్ 6,000 లేకుండా మీకు కేవలము 999 రూపీస్కే మనము కోచింగ్ ఇస్తున్నాము. అందులోనూ మీకు లైవ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాము. ఆ లైవ్ వీడియోస్లోని మీకు మెటీరియల్ కూడా మనం పంపిస్తున్నాము. మెటీరియల్ కూడా మీకు ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది, మెటీరియల్ చక్కగా చదువుకోవచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. దానితో పాటు ఇంకా మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే రోజుకు 5 గంటల క్లాసులు జరుగుతాయి. అర్లీ మార్నింగ్ 6 to 8 జరుగుతుంది, ఈవినింగ్ 5 to 8 మళ్ళీ మనకు క్లాసులు జరుగుతున్నాయి. ఈ ప్రతిరోజు జరిగే ఈ 5 గంటలు మీకు ఉచితంగా కూడా క్లాసులు చెప్తున్నాము. ప్రతిరోజు మీరు మార్నింగ్ క్లాసులకు రావచ్చు, ఈవినింగ్ క్లాసులకు వచ్చి మళ్ళీ మీరు కొత్తగా కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు బాగా సద్వినియోగం పరచుకోండి. ఓకే, ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అనమాట. అంటే అదర్స్ కాలేజీలో కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా తెలియజేయండి. ఓకే, మంచి అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి అనమాట. బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా, ఎప్పుడు ఇవ్వలేదు, బట్ ఈ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఏదన్నా ఉంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ను మీరు సంప్రదించండి. సో మనము ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి విషయాలను మనం గమనించుకుందాం. సో దీన్ని సింప్లీ మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. గ్యారెంటీగా 8 మార్క్స్ ఉంటాయి, అందులో సందేహమే లేదు. 8 మార్క్స్ వచ్చే టాపిక్ ఇది. ఓకే, సో ఇక్కడ మనము ఏమిటి ఈ 8 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమి అనేటువంటి విషయానికి మనం ఒకసారి ఆలోచిస్తే, ఫస్ట్ నెంబర్ 1 చూడండి, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ను కన్స్ట్రక్షన్ చేయడం, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది అనే దాన్నే మనము ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఈ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి నీకు గ్యారెంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే 1 మార్క్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒకవేళ నీకు ఐడియా లేకపోతే ఇట్లా చిన్నగా చెప్తాను చూడండి. ఇప్పుడు y = e పవర్ x b ఇంటూ e పవర్ మైనస్ x, a ఇంటూ e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ x ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని 2 times డెరివేటివ్ చేసి ఈ కాన్స్టెంట్స్ను లేకుండా చేయాలా, అప్పుడు నీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. చూడండి, అప్పుడు y' = a ఇంటూ e పవర్ x మైనస్ b ఇంటూ e పవర్ మైనస్ x, y" = a e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ x. చూడండి, 2 times డెరివేటివ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, y" అప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాసుకుందాము? y అని రాసుకుందామా? వెళ్ళిపోయిందా? మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందా లేదా చూడండి. ఇది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏమిటంటే ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ డిగ్రీ అంటే ఏం సార్ అని మీకు డౌట్ రావచ్చు. చూడండి ఒకసారి, ఇప్పుడు d²y/dx² హోల్ క్యూబ్డ్ ప్లస్ dy/dx హోల్ పవర్ 10 ప్లస్ y = 0 అని ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ డిగ్రీ అంటే ఏమిటంటే చూడండి, హైయెస్ట్ డెరివేటివ్. చూడండి, ఇక్కడ వైని మనము ఎన్నిసార్లు డెరివేట్ చేసినాము? 2 times డెరివేట్ చేసినాము, కాబట్టి దాన్ని మనము ఆర్డర్ అంటాం.
ఎంత? 2. దానికి ఉన్నటువంటి ఆ పవర్ను మనం ఏమంటాము? డిగ్రీ అంటాము. ఎంత? 3. అట్లా హైయెస్ట్ డెరివేటివ్ను ఆర్డరు దానికి ఉన్నటువంటి పవర్ను మనం డిగ్రీ అంటాం. ఇట్లా ఆర్డరు డిగ్రీ మీద ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు. నో డౌట్, నో డౌట్, నో డౌట్. తర్వాత అలాగే చూడండి, థర్డ్ క్వశ్చన్ మనకు ఎక్కడ వస్తుందంటే వేరియబుల్స్ అండ్ సెపరబుల్స్. గ్యారంటీ ఒక క్వశ్చన్ అడుగుతాడనమాట. చూస్తున్నారా? వేరియబుల్స్ అండ్ సపరబుల్స్. వేరియబుల్స్ సపరబుల్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే చూడండి, 2x/2y అని ఉంటుంది. అప్పుడు చూడండి, మనము వైలన్నీ ఒకవైపు ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకొని వచ్చి ఇంటిగ్రేషన్ చేయడం వేరియబుల్స్ సపరబుల్స్ అంటే. ఓకే, ఈ వేరియబుల్స్ సపరబుల్స్ సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ మీద ఖచ్చితంగా నీకు ఒక క్వశ్చన్ ఇచ్చే తీరుతాడు. గ్యారెంటీ ఒక క్వశ్చను. చూసారా? తర్వాత 4వ క్వశ్చను ఎక్కడ మొదలవుతుందంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్. ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ మీద కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇలా ఇస్తాడు వాడు, 2λx + y + 3 × dx dy ప్లస్ ఓకే 3x ప్లస్ 3y - 7 dx is equal to 0 ఈజ్ ఎగ్జాక్ట్. దెన్ లాంబ్డా వాల్యూ ఎంత? ఈ డిఫరెన్స్ చూడండి, ఇది mdx ప్లస్ ndy ప్రకారం ఉందా? ఇది mdx ప్లస్ ndy ప్రకారం ఉంది. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి లాంబ్డా వాల్యూ కనుక్కోవాలా. ఓకే, ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది, దీనికి లాంబ్డా వాల్యూ కనుక్కోండి అంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x చేస్తే నీకు సరిపోతుంది కదా. ఇదే కదా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కండిషను. అట్లా ఓకేనా? ఇది దీని మీద కూడా మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. అలాగే 5th క్వశ్చన్ చూడండి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలిస్ డిఫరెన్షియల్ మీద ఈక్వేషను గ్యారెంటీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. గ్యారెంటీ 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 100కు 100% గ్యారెంటీ క్వశ్చన్. 100కు 100% గ్యారెంటీ క్వశ్చన్. 100% గ్యారెంటీ క్వశ్చన్ అనమాట లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సార్ మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే చూడండి, dy/dx ఓకే ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు e⁻−x. ఇప్పుడు ఎలా ఉంది ఇది చూడండి, dy/dx ప్లస్ p(x) × y ఈజ్ ఈక్వల్ టు q(x) ప్రకారం ఉందా? ఇలా ఉంటే దాన్ని ఏమని చెప్తాం మనము? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా ఈ ప్రాబ్లము. మరి దానికి సొల్యూషన్ కావాలంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c కదా ఫార్ములా. ఇది ఉపయోగించి చేసింటారు మీరు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఈ మోడల్. అలాగే బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా చూడండి, dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x × y² అంటాడు. చూడండి ఇది కూడా ఎలా ఉంది, dy/dx ప్లస్ తండ్రి p(x) × y ఈజ్ ఈక్వల్ టు q(x) × y⁻n. అప్పుడు ఇలా ఉంటే అది ఏమిటి? బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. బెర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. ఓకే, గ్యారెంటీ మీరు చూసుకోండి ఎగ్జామ్లో, గ్యారెంటీ క్వశ్చన్ ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ పార్ట్,
ఇది పార్ట్ 1 అనమాట. దీంట్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మళ్ళీ మనకు పార్ట్ 2 అని ఉంది. పార్ట్ 2 అంటే ఏమిటంటే హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా అడుగుతాడు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ d²y/dx² మైనస్ 7dy/dx ప్లస్ 6y = 0 ఇచ్చి దీనికి సొల్యూషన్ చెప్పండి అంటాడు. సొల్యూషన్ చెప్పాలంటే ఫస్ట్ దీనికి ఏం చేస్తాం మనము? యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటామా? m² - 7m + 6 = 0 కదా. అప్పుడు దీనికి రూట్స్ ఏమొస్తాయి చూడండి, 1, 6 వస్తాయా? అప్పుడు దీనికి రూట్స్ వచ్చినాయి కాబట్టి సొల్యూషన్ ఏమిటి? c1e⁻x c2e⁻6x. అట్లా ఒక క్వశ్చన్ వస్తుంది పార్ట్ చూడండి, ఒక క్వశ్చన్ గ్యారంటీ. సో రెండో క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఇలా ఇస్తాడు చూడండి, d²y/dx² మైనస్ 4dy/dx ప్లస్ 3y = 0, y(0) = 1, y'(0) = 2. దెన్ సొల్యూషన్ కనుక్కోండి అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సేమ్ దీనికి ఎలా చేస్తారు చూడమ్మా. దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా వస్తుంది? m² - 4m + 3 = 0 వస్తుంది. రూట్స్ ఏమైతాయి నీకు? 1, 3 అవుతాయా? అప్పుడు దీనికి సొల్యూషన్ ఎంత అవుతుంది? c1e⁻x c2e⁻3x. కండిషన్ చూడండి ఇక్కడ, ఇది x వాల్యూ 0, y వాల్యూ ఎంత? 1. అప్పుడు చూడండి, y దగ్గర 1 పెట్టుకుంటాము, x దగ్గర 0 పెడితే c1 + c2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. చూడండి రెండో కండిషన్ చూడండి, వైని డెరివేటివ్ చేయాలి. అక్కడ దీన్ని డెరివేటివ్ చేస్తే ఓకేనా. చూడండి వైని డెరివేట్ చేస్తే నీకు ఏమవుతుంది? y' = c1e⁻x 3 × c2e⁻3x. మళ్ళీ సేమ్ డెరివేటివ్ చూడండి, x వాల్యూ 0, y' వాల్యూ 2. అప్పుడు y' దగ్గర మనం 2 రాస్తాము. అక్కడ c1 + 3c2, దిస్ ఈజ్ 3. సాల్వ్ 2 and 3. ఓకేనా. రెండింటిని మనము సాల్వ్ చేసినాం అనుకోండి, ఎస్. అప్పుడు నీకు చూడండి 2c2 అంటే ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేయండి. ఈక్వేషన్ 3లో నుంచి ఈక్వేషన్ 2ను సబ్ట్రాక్షన్ చేస్తే నీకు c2 వస్తుంది. c2 వాల్యూ తెలిసిపోతుంది. ఇట్లా c2 వాల్యూ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3c2లో నుంచి c2 2c2, 2లో నుంచి 1ని సబ్ట్రాక్షన్ చేస్తే 1, c2 = 1/2. ఇట్లా నువ్వు తర్వాత c1 వాల్యూ కనుక్కుంటావు, తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తావు, నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇట్లా ఈ మోడల్లో కూడా మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని అయినాయి? 7 క్వశ్చన్లు అయినాయి చూడండి. ఇంకొకటి ఏమిటంటే ఇదే దీంట్లోనే అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు d²y/dx² ప్లస్ dy/dx ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ 6y = 0 విత్ y(0) = 1 అండ్ y(1) = 2, దెన్ y(3) = ఎంత అంటాడు. సేమ్ నేను ఇప్పుడు చెప్పాను కదా మోడల్, అదే మోడల్లోనే ఫస్ట్ దీనికి జనరల్ సొల్యూషన్ కనుక్కో. ఈ కండిషన్స్ను ఉపయోగించి ఈ కండిషన్స్ ద్వారా నువ్వేం చేస్తావు? ఈ కండిషన్స్ ద్వారా ఈ కండిషన్స్ను ఉపయోగిస్తావు. ఈ కండిషన్స్ను ఉపయోగించి నువ్వు c1 వాల్యూ కనుక్కుంటావు, c2 వాల్యూ కనుక్కుంటున్న తర్వాత నీకు y(x) అని వస్తుంది, సంథింగ్ అట్లా y(x) నీకు సంథింగ్ అని వస్తుంది. తర్వాత నీకు ఏం కావాలా? y(3) x దగ్గర 3 పెట్టుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది. ఇట్లా ఒక క్వశ్చన్ వస్తారు. మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్? 8 క్వశ్చన్స్
8 మార్క్స్. ఇది ఎగ్జాక్ట్ ఓకే, మనకు ఎగ్జాక్ట్గా నీకు 8 మార్కులకు గ్యారెంటీగా ఉంటుంది. ఆ 8 మార్కులు మీకు ఏ ఏ ఏరియాలో ఎలా ఇస్తాడు, ఏ పార్టులో ఎలా ఇస్తాడో నేను చెప్పానా, నేను చెప్పినటువంటి మోడల్లోనే మీకు ఖచ్చితంగా నీకు గ్యారెంటీగా అడుగుతాడు. అడగవలసింది అదే, ఖచ్చితంగా అడుగుతాడు. నేను చెప్పినటువంటి మోడల్లో మీరు బాగా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలోకి తర్వాత క్లాసులో మనము ట్రిగ్నామెట్రీలో ఎక్కడ మనము మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు, ఏం చదవాలనేటువంటిది నెక్స్ట్ ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం.